చెడుగా ఆలోచించే గుణమే సగం సమస్యలకు కారణం. ఊసర వెళ్ళి ఆపదలో మాత్రమే రంగులు మారుస్తుంది, కానీ మనుషులు మాత్రం అవసరాన్ని బట్టి నిమిషానికో రంగును మారుస్తారు. కాదంటారా? నీకు కావలసింది దక్కించుకోవడం కోసం ఎదుటి వారిని చెడ్డవారిని చేయడం, నీ సంతోషం కోసం ఎదుటి వారిని బాధపెట్టి దానికి ఇంకొకరిని కారణం చేయడం, ఈ రెండు ఆ క్షణం నీకు సంతోషాన్ని ఇవ్వచ్చు, కానీ అవి రేపటి నీ పతనానికి నువ్వు వేసుకుంటున్న పునాదులే అని నీకు తెలిసే రోజు తప్పకుండా వస్తుందని మర్చిపో. నువ్వు గెలవాలి అంటే ఎప్పుడో ఒకసారి ఓడాల్సిందే. వేట మొదలు పెట్టే ముందు సింహం కూడా 2 అడుగులు వెనక్కి వేస్తుంది. పంజా విసరాలి అంటే వెనక్కి అడుగులు వేయడం తప్పదు. గెలుపు కోసం ఎప్పుడో ఒకసారి ఓటమి తప్పదు. ఓటమనేది నీదే, వేట నీదే, అంతిమంగా గెలుపు కూడా నీదే. ఒకరి జీవితం గురించి చులకనగా మాట్లాడకు. ముందు నీ జీవితం గురించి ఆలోచించు. బ్రతికినంతకాలం బాగుపడతావు. డబ్బులు పొదుపు చేసేవాడు జీవితంలో ఎదుగుతాడు. మాటను అదుపుగా వాడేవాడు సమాజంలో ఎదుగుతాడు. కుటుంబంలో ఎన్ని గొడవలు ఉన్నా సమాజంలో మాత్రం భర్త పరువు నిలబెట్టాల్సిన బాధ్యత భార్యది. భార్యని చులకనగా చూడకుండా గౌరవించాల్సిన ధర్మం భర్తది. సహనం అంటే దండించే అధికారం ఉన్నా దండించకపోవడం. ప్రేమ అంటే వదిలిపెట్టే అవకాశం ఉన్నా వదలకపోవడం. వ్యక్తిత్వం అంటే వ్యక్తి చుట్టూ ఎన్ని చెడగొట్టే పరిస్థితులు ఉన్నా చెడిపోకుండా బ్రతకడం. మనల్ని వదిలి వెళ్ళిపోయే వారికి వెళ్ళిపోమ్మని దారి ఇవ్వాలి. నమ్మి ఉన్నవారికి మాత్రం ప్రాణం ఇవ్వాలి. బ్రతిమలాడి ఎవరిని కూడా మీ జీవితంలో ఉండాలని కోరుకోకండి. ప్రేమ, ఆప్యాయత, అనురాగం ఏదైనా ఎదుటివారి మనసులో ఉండి రావాలి. అలా బ్రతిమలాడి ఏర్పరచుకున్న బంధం ఏదైనా సరే కొంతకాలమే. ఆ తర్వాత నువ్వు ఎంత నమ్మకాన్ని, ఇష్టాన్ని, అలాగే ప్రేమను చూపించినా నీ మనసు పడే ఆవేదన, మోస్తున్న బాధను నువ్వు తెలిపిన వారికి అర్థం కాదు. అడిగే కొద్దీ మీరు వారికి ఇంకా అలుసైపోతూ ఉంటారు. నీకున్న గౌరవం నలుగురిలో నీకు గుర్తింపునిస్తుంది. నీలో ఉన్న గర్వం నలుగురిని నీ నుండి దూరం చేస్తుంది. దక్కని బంధాల కోసం దిక్కులేని వాడిలా ఆలోచించకు. జరిగిన గతాన్ని మరిచి ముందున్న గమ్యాన్ని చేరుకు. భవిష్యత్తులో నిన్ను వద్దనుకున్న వాళ్ళే నిన్ను చూసి తల దించుకొని బ్రతుకుతారు. ధైర్యంగా ఉండండి. అనుకున్నది అనుకున్నట్లు జరిగితే అది జీవితం ఎలా అవుతుంది? యుద్ధం చెయ్యాల్సిందే, పోరాడి గెలవాల్సిందే. ఆఖరి శ్వాస వరకు. మనసు చెప్పినట్లు మనం వినటం కాదు, మనం చెప్పినట్లే మనసు వినేలా చేసుకోండి. సహాయం అడిగేవాడు భక్తుడు, సహాయం చేసేవాడు భగవంతుడు. నిన్ను భగవంతుడిగా భావించే వారికి చూసి ఎగతాళి చెయ్యకు. రేపు ఆ చెయ్యి నీదే అవ్వచ్చు. నీ భగవంతుడు వారే కావచ్చు. గుర్తుంచుకోండి, కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. చేసే పనులన్నీ విఫలమైన, ఆశలన్నీ అడియాసలైన మన ముందు భవిష్యత్తు నిలబడి ఉంటుంది. నేనున్నాను, ఉపయోగించుకోమని గుర్తించండి. జాగ్రత్తగా ఉండండి, అలాగే ధైర్యంగా ఉండండి. ఇన్ని మంచి సూక్తులలో మీకు ఏ సూక్తి నచ్చిందో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.